దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. మరొక వాగ్దానాన్ని వినడానికి ప్రభు మనందరికీ ఇచ్చిన గొప్ప కృప. ఎందుకంత కలవరం, ఎందుకంత దిగులు పడుతున్నావు? ప్రభు నీతో ఉన్నంత వరకు నువ్వు ఏ చోటలో ఉన్నా, ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉంటున్నా సరే మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఎందుకంటే మనతో ఉంటున్నవాడు లోకంలో ఉంటున్న మనుషుల కంటే గనుడు, గొప్పవాడు, నిజదేవుడై ఉన్నాడు గనక నీవు చేస్తున్న ఏ ప్రార్థన కూడా వ్యర్థము కాదు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. త్వరలోనే ఘనమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు, అద్భుతకరమైన కార్యాలు నీ బ్రతుకులో చూస్తావు. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. నీవు చేసే ప్రార్థన, నీవు చేస్తున్న ధర్మ కార్యాలు, భక్తి కార్యాలు ఎక్కడికి పోవు, ప్రభు చెంతకు చేర్చబడి ఉన్నాయి. సమృద్ధికరమైన కృపను మీరు పొందుకుంటారు. సదాకాలము దేవుని యొక్క ఆత్మ మీకు తోడయ్యుండునుగాక. లేఖన భాగాలు తెరిచి ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. సింగ్ అప్ టు ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమందరం కూడా దేవుని స్తుతిస్తున్నామా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చేస్తున్న ప్రతి పనిలో దేవుని మహిమార్థమై మీరు ఉంటున్నారా? ఇది నా శక్తి, నా బలము, నా ఆలోచన అని చెప్తున్నారా? ఇది నేను చేస్తేనే జరిగింది, నా చదువు వల్లే జరిగింది, నా స్థితిగతుల వల్లే నేను ఇంత సంపాదించుకున్నాను అని అనుకుంటున్నావేమో. దేవుని మహిమార్థమే కాకుండా మనము ఏది కూడా పొందుకోలేం. మరి ఆయనకు చెందవలసిన ఘనతను మీరు ఎందుకు దొంగిలిస్తున్నారు? దేవుణ్ణే మహిమపరచాలి, ఆయన నామమే స్తుతించాలి. నేను కలిగి ఉన్న సమస్తమును కేవలము దేవుడు నాకు అనుగ్రహించగలిగిందే అని ఆయన స్తుతించగలుగుతున్నావా? చాలామంది మాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు మేము స్వస్థత పొందుకున్నాం మీ మాట వల్ల అంటున్నారు. నా మాట కాదు, కేవలము దేవుని మాట. స్వస్థపరిచేది దేవుడే, విడుదలిచ్చేది దేవుడే, కాపుదల కలుగు చేసేది దేవుడే. నీ బ్రతుకుని దీవెనకరంగా మార్చగలిగింది. పొందవలసిన ఘనత నేను దొంగిలించకూడదు. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు? నేను కాదు, జీవము కలిగిన దేవుడే నీతో మాట్లాడుతూ నీకేది అవసరమో ఈరోజు ఈ సమయానికి ఏది నీతో మాట్లాడితే క్షేమభరితంగా నువ్వు మార్చబడతావు అనేది నిన్ను గద్దించి మాట్లాడుతున్నది జీవము కలిగిన దేవుడే. మరి ఆయనకే మహిమ. మరి నువ్వు ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవునికి ఇచ్చిన ఆస్తిని బట్టి, దేవునికి ఇచ్చిన వాహనాలు బట్టి, ఇది నా వల్ల కలిగింది కాదు, కేవలం నీవే నాకు ఇచ్చింది ప్రభు అని దేవుని గణపరచండి, స్తుతించండి, కీర్తించండి. ప్రభు నాకు ఇచ్చిన వస్త్రాలను బట్టి వందనాలు, మరొక రోజును బట్టి వందనాలు ప్రభు, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, నాకు ఇచ్చిన ఈ కాపుదలకే నీకే ఘనత, మహిమ, ప్రభావములో. అవును, మనమందరము కూడా ఆయనను స్తుతించాలి. ఆయనకు చెందవలసిన ఘనత ఆయనే మనకివ్వగలిగినది, ఆయనే మన జీవితంలో కృప దయచేయగలిగింది. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. మరి మనము ఈ మాట చెప్పగలుగుతున్నామా? దేవా, ఇవన్నీ నీవిచ్చినయే. నా కుటుంబం కానీ, నా బిడ్డలు కానీ, నాకున్న సమస్తమును కానీ కేవలం నీవు నాకు అనుగ్రహించిందని మాట్లాడగలుగుతున్నావా? లేకపోతే నా కులం అండి, నా మతం అండి, నా వర్గం అండి, నా జాతి అండి, నా వల్లే కుదురుతుంది, నా బుర్ర, నా జ్ఞానం, నా శక్తి, నా బలం అనుకుంటున్నావా? ఆయన అనుగ్రహించకపోతే ఏ మేలు కూడా పొందుకోలేం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనము పొందుకున్న ప్రతీదీ కూడా, మనము కలిగి ఉన్న సమస్తమును కూడా దేవాది దేవుడే మనకు ఒక భిక్షగా అనుగ్రహించాడు. ఆయనే మనకు ఒక కృపను అనుగ్రహించాడు. అందుకే ఆ కృపని మనము పోగొట్టుకోకూడదు. మన గర్వాన్ని బట్టి, అసూయని బట్టి, డమ్మాన్ని బట్టి ఇదంతా నా వల్ల కలుగుతుంది అని అనుకుంటున్నాము. కానీ ఆయనకు చెందవలసిన ఘనత ఆయనే మనకు అనుగ్రహించగలిగింది, ఆయనే మనకు కృప కలుగుచింది. ఎవరైతే ఈ మాటను చెప్పగలుగుతారో వారు కలిగి ఉన్న సమస్తమును బట్టి దేవునికి ఘనత చెల్లిస్తారు. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తా అన్నాడు ఆయన. నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను. నన్ను తృణీకరించిన వారి గర్వముతో ఎవరైతే నిండిపోయారో, ఆయన స్తుతించకుండా, ఆయన గణపరచకుండా, ఆయన ఆరాధించకుండా, ఎవరైతే ఈ లోక సంబంధమైన వ్యసనాలకి అలవాటు పడిపోయి ఇదంతా నేను పొందుకుంది అని అనుకుంటున్నారో వారు ఏ మేలు కూడా పొందుకోలేరు. అందుకే ఈ విషయాన్ని తెలుసుకో. ఎలా స్తుతించాలి పాస్టర్ గారు అంటే, పాటలతో స్తుతించు. చాలా పాటలు కనపడుతున్నాయి కదా, పాత పాటలు ఉంటాయి, కొత్త పాటలు ఉంటాయి. దేవుణ్ణి చక్కగా మనసారా నీకు వచ్చిన పాటే, నీకు వచ్చింది కొంచెంలో అయినే అందరిలాగానే పాడలేనంటే అందరిలాగా నువ్వేం పాడాల్సిన అవసరం లేదు. కానీ మనసారా జీవము కలిగిన దేవుని స్తుతించు, ఆరాధించు, మహిమపరచు. మాటలతో దేవుని స్తుతించవచ్చు తెలుసా? చాలామంది వస్తువులతో స్తుతించడం కాదు, పాటలతో స్తుతించడం కాదు, మాటలతో కూడా ఆయన స్తుతించవచ్చు. రాజాది రాజా నీకు వందనాలయ్యా,
ప్రభువులకు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. దేవాది దేవా నీకు స్తోత్రములు ప్రభువా. ధవల వర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, పరిశుద్ధ నామము కలిగిన దేవా, ఘనమైన నామము కలిగిన దేవా, పూజింపదగిన నామము కలిగిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి, అన్ని నామముల కన్నా ఘనమైన నామము కలిగిన దేవా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన నామాలు చాలా ఉన్నాయి కదా. మరి మనము మన మాటలతో స్తుతిస్తున్నామా? స్తుతించడం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. నీకున్న దుఃఖ దినములు పోతే స్తుతించడం ద్వారా ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో పొందుకుంటే, నీవు స్తుతించడం ద్వారా నీ ఆర్థికపరమైన సమస్యలు పోతాయి. నీవు స్తుతించడం ద్వారా నీ రోగ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, ఇల్లు కోసం కావచ్చు, వివాహాల కోసం కావచ్చు, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశపడుతున్నారు కదా. ఎవరైతే ఇష్టపడుతున్నారో ఈ రోజు నుంచే స్తుతించడం నేర్చుకోండి. ఈ రోజు నుంచే మాటలతో, పాటలతో, దేవుని వాక్యముతో, ఆరాధనతో మనసారా ఆయన్ని స్తుతించండి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతూ ఉంటున్నారు కదా. 24 పెద్దల మధ్యలో 4 జీవుల సమూహములో వాళ్ళందరూ కూడా ఆయనను గణపరుస్తూ ఉంటుంటే ఎంత బాగుంటుంది. మరి ఇక్కడ ఉంటున్న నీవు దేవుని స్తుతిస్తున్నావా? దేవునికి చెందవలసిన ఘనతను దొంగిలిస్తున్నావా? జాగ్రత్త. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువా, ఇక మీదట నేను నిన్నే స్తుతిస్తా. దావీదు ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళాడు చెప్పండి? చక్రవర్తిగా ఎలా మార్చబడ్డాడు? సొలొమోనుకి అంత జ్ఞానము, ఐశ్వర్యం ఎలా పొందుకున్నాడు? వాళ్ళు స్తుతించారు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఎరికో కోట కూడా అడ్డొచ్చింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? స్తుతించడం మొదలుపెట్టారు. యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడంటే, జయ జీవితాన్ని అనుగ్రహించాడంటే వాళ్ళు స్తుతించడం ద్వారానే కదా. స్తుతించడం ద్వారా చెరసాల బంధకాలు ఓడిపోయినాయి అంట. మరి నువ్వు స్తుతించవా? నువ్వు గణపరచవా? నీకున్న సంఖ్యలు ఓడిపోవాలి. చెరలో బాధపడుతున్నావు, కన్నీటితో దుఃఖంతో ఏడుస్తూ ఉంటున్నావు. ప్రతిరోజు నా సమస్యలు, నా శోధనలో ఎన్నో గొడవలు పాస్టర్ గారు, ఎన్నో ల్యాండ్ ఇష్యూస్ అండి, కోర్టు ఇష్యూస్తో బాధపడుతున్నాను, సమస్యలతో బాధపడుతున్నాను, ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, నాజరేయుడైన దేవుని నామాన్ని అందరము స్తుతిద్దాము. ఆయనకే మహిమ. మీరందరూ స్తుతిస్తూ ఉండగానే, మీరందరూ గణపరుస్తూ ఉండగానే, మీరందరూ ఆరాధన చేస్తూ ఉండగానే మీకున్న సంఖ్యలు విడుదల పొందుకొనుగాక. మీకున్న శోధనల నుంచి, మీకున్న బలహీనతల నుంచి, మీకున్న ఇబ్బందులన్నిటి నుంచి మీరు బయటపడి సంతోషముతో, నేను ఆయనను గణపరిచాను, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తానయ్యా, నిత్యము ఆయన కీర్తి నా నోటను ఉంటుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిందంట. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయి, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించాడు. నా శ్రమలన్నింటిలో నుంచి నాకు దేవుడు విడుదల కలుగు చేశాడు. నువ్వు పడుతున్న శ్రమలోంచి బయటపడవా? దేవుని స్తుతించు. నీకున్న శ్రమ, నీకున్న కష్టం, నీకున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న వేదన ప్రతీది కూడా మార్పు చెంది, మారు మనసు పొంది, నీ స్థితిగతులన్నీ మారే సమయము చాలా దగ్గరగా ఉన్నది. నువ్వు దుఃఖంతో ఎంతగానో శోధన పడుతున్నావు కదా, వాటన్నిటి నుంచి నువ్వు బయటపడిపోయే సమయము చాలా తక్కువలో ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమునో సాధ్యమే. చిన్న మంద, నువ్వు భయపడొద్దు, బలముగా ఉండో. నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, మంచి ఐశ్వర్యాన్ని దేవుడిస్తాడు. ఆయన నామాన్ని స్తుతించు, ఆయన నామాన్నే మహిమపరచు. దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపాటును కలిగి ఉండు, ఆత్మల భారము కలిగి ఉండు. శ్రమ వచ్చినప్పుడు ఏం కంగారు పడబాక, నా దేవుడు నాకున్నాడు, నాకు విడుదల ఇస్తాడు అనే ఆశ కలిగి ఉండు. మంచి పరిశుద్ధులతో సహవాసం చేయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విను. ముందుగా చెప్పినట్లుగా కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండండి. దేవుని పట్ల నమ్మికతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో జరిగించబడునుగాక. విశ్వాసంతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాము. ప్రభు మనందరితో మాట్లాడిన మరొక వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మేము వట్టివారము మట్టివారము ప్రభువా. దేవా, నిన్ను స్తుతించుటకు, తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యత లేని మనుషులమయ్యా. అయినను మాతో నీ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. మేము మనసారా స్తుతించాలి, ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గణపరచాలని. మా శోధనలు, మా బాధలు, మా కలవరాలు ఇవేవి కూడా మాకు దరిచేరని కూడా తీసివేయగలిగిన దేవా, నీ బిడ్డలు అనేక శోధనలతో, బాధలతో, కలవరాలతో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు లేవనెత్తండి ప్రభువా. వారికి జయ జీవితాన్ని కలుగు చేయండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఆశ్చర్యకరమైన కార్యాలతో నీ బిడ్డలు మీరు నింపండి. వారు పడుతున్న ప్రతి వేదన, వారు అనుభవిస్తున్న ప్రతి శోధన, వారు పడుతున్న ప్రతి బాధ నుంచి సంతోషభరితంగా, సమాధానభరితంగా, వేదనలో బాధపడుతున్నారు వారికి ఆనందాన్ని ఇవ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, దీవెనగా వారి బ్రతుకును మార్చండి ప్రభువా.
వారు అనుభవిస్తున్న ప్రతి శోధన నుంచి జయాన్ని కలుగు చేసి విడుదలిచ్చి కృపచూపి ఆదరణతో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారు. ఈ రోజు నుంచి ప్రభువా నీ బిడ్డలు దేవుని నామాన్ని గణపరచాలి అని ఆశపడుతున్నారు తండ్రి. పాటలతో మాటలతో మేము కలిగి ఉన్న సమస్తము కేవలము మీరిచ్చినదే కదా తండ్రి. మీరిచ్చిన కృపను బట్టి, మీరిచ్చిన దీవెను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డలకు తగినటువంటి జ్ఞానము, కృపను, కాపుదలను, క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి దీవించమని, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నతమైన కాపుదలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలందరికీ తోడై ఉండి స్థిరపరచబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, తప్పకుండా ఏకీభవించండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాము. ప్రభు కృప మీ అందరికీ తోడైండుగాక. అలాగే మందిర నిర్మాణాల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించి కృప చూపి నడిపించబడలాగున. అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు, ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొక వాగ్దానంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.